ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలిసి కాని తెలియక కాని కొన్ని పొరపాట్లను చేస్తారు. మీరు తెలియక చేసిన చిన్న తప్పులే అవి మీ జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో సంపద నిలవాలన్నా, సంపద పెరగాలన్నా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ ఊరిలోనైనా సరే శివాలయం లేకపోతే ఆ ఊరిలో మాత్రం భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తారు. కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజీళ్ళు తీయకూడదు. చిన్నపిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీళ్ళు తీయాలి. మనం అన్నం తినేటప్పుడు ఎవరినీ తిట్టకూడదు. అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో ఆహారానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి శత్రువుని అయినా సరే అన్నం తినేటప్పుటప్పుడు తిట్టకూడదు. మన హిందూ ధర్మంలో తులసి లేని పూజ అసంపూర్ణమని చెబుతూ ఉంటారు. అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు. ఇలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. బుధవారం రోజున వినాయకుడికి గరిక ఆకులతో పూజ చేస్తే చాలు, మీ కొంగు బంగారం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు. కాని గుడిలో కొట్టే కొబ్బరికాయలను మాత్రం నీళ్లతో కడగకూడదని గుర్తుంచుకోండి. నీటితో కడిగిన కొబ్బరికాయను దేవుని నైవేద్యానికి పనికిరాదని పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు. కానీ మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చుని భోజనం చేయకండి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేయాలి. లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో సందేహం ఏమీ లేదు. చాలామంది స్త్రీలు ఉదయం లేచింది మొదలు భర్తని అరవడం, పిల్లల్ని తిట్టటం, విసుక్కోవటం చేస్తారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తమ ముఖాన్ని కడుక్కొని అప్పుడే తన భర్తను చూడాలి. స్త్రీలు ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడితే మీ భర్తకు అనారోగ్య సమస్యలు, ధనహీనత కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న డబ్బును ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి. ధనాన్ని ఉత్తర దిశలో ఉంచితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఎందుకంటే ఉత్తర దిశను కుబేర స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మీరు డబ్బును భద్రపరిచేటప్పుడు ఉత్తర దిశలో పెట్టండి. స్త్రీలు గుమ్మడి కాయను కొట్టకూడదు. అలా చేయడం వల్ల స్త్రీల యొక్క గర్భసంచి కిందికి జారిపోయే అవకాశం ఉంది. స్త్రీలు రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు తమ చేతులకు ఉన్న గాజులను, కమ్మలను తీయకూడదు. మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు. అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులతో దీపారాధన చేయాలి. చాలామంది స్త్రీలు ఏ రోజున పడితే ఆ రోజున తలలో పేలు చూసుకుంటారు. కానీ శుక్రవారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పేలు చూడకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద అంతా హరించిపోతుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి శుక్రవారం రోజున మాత్రం పొరపాటున కూడా తలలో పేలును చూడకండి. చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. అలా చేస్తే మీ ఇంటికి కీడు జరుగుతుంది. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే మంగళ శుక్రవారాల్లో ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు. శనివారం నాడు కాని మంగళవారం నాడు కాని నువ్వులు, చెప్పులు, కోడిగుడ్లు, ఉప్పు మరియు మిరియాలను కొనకూడదు. పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజున ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు. ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే వివాహమైన స్త్రీలు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. పెళ్లైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకుంటే తమ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుందని
వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోవటం కానీ, నలుపు రంగు వస్తువులను ధరించటం కానీ మానండి. ఈ రోజుల్లో చాలామంది ఏ రోజున పడితే ఆ రోజున, వారంతో పని లేకుండా మాంసాహారాన్ని ఇంట్లో వండుకుని తింటున్నారు. అయితే శుక్రవారం రోజున మాత్రం పొరపాటున కూడా ఇంట్లో మాంసాన్ని వండటం కానీ, మాంసాహారం తినటం కానీ అస్సలు చేయకూడదు. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం. అటువంటి పవిత్రమైన రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పును తమ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులను మాత్రం మీరు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు. ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. సంపాదించిన డబ్బు అంతా ఖర్చయిపోతుంది. ఇంటి ఇల్లాలను మహాలక్ష్మితో పోలుస్తారు. అటువంటి స్త్రీలు శుక్రవారం రోజున పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు. అలాగే శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో నుండి తాళిబొట్టును తీయకూడదు. అయితే చాలామంది తమ పుట్టినరోజును జరుపుకునేటప్పుడు కొవ్వొత్తులను నోటితో ఆర్పుతారు. కానీ పుట్టినరోజు నాడు కాని, ఇంకా ఏ సందర్భంలో అయినా సరే అగ్నిని మన నోటితో ఆర్పకూడదు. ఇలా చేస్తే అగ్ని దేవునికి కోపం వస్తుందట. మీ ఇంటి ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెడుతుంది. మీ ఇంటి ముందు అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చాలా మంది స్త్రీలు ఎక్కువగా తమ అందం మీద దృష్టి పెడతారు. కాని అందం మీద దృష్టి పెట్టకుండా ప్రతి శుక్రవారం రోజున పెళ్లైన స్త్రీలు తమ ముఖానికి పసుపు రాసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంకొకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోరాదు. ఆహారాన్ని తిన్న తర్వాత మీ నోటిని ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి. చాలామంది తలకి నూనె రాసుకుని అదే చేతులతో తమ పాదాలకు కూడా నూనెను రాసుకుంటారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.